Hi man, I'm just waiting for you. ఒక టూ న్యూ పాయింట్స్ చెప్పాలి. ఓకే, హలో అండి, ఐమ్ డాక్టర్ యశ్వంత్, ఎండి మెడిసిన్, సిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సంగారెడ్డి. ఓకే, what today we are talking about a topic called as vitamin B12 correction. Recently we have come across a case with hemoglobin 4, platelets 90,000, and we have evaluated the patient. Evaluate చేసినప్పుడు severe vitamin B12 deficiency అని వచ్చింది. సార్ vitamin B12 deficiency ఎందుకు వస్తుందమ్మా? It is mostly food in meat and eggs. సో లైక్ మనం చికెన్లో కానీ, మటన్లో కానీ, ఎగ్స్లో కానీ, పాలల్లో కానీ, దీంట్లో ఫిష్ ఇట్లాంటి నాన్ వెజ్ ఐటమ్స్లో వైటమిన్ B12 రిచ్ ఉంటుంది. సో పేషెంట్ వాజ్ నాట్ హ్యావింగ్ దట్, హీ వాజ్ అ ప్యూర్ వెజిటేరియన్. సో వైటమిన్ B12 చెక్ చేస్తే 6 ఉంది. సో వాట్ ఈస్ అ న్యూ పాయింట్ ఏంటంటే అండి, వైల్ కరెక్టింగ్ వైటమిన్ B12 2 things has to be kept in mind. Okay, after the first 1 week patient will have 2 complications, that is hypokalemia as well as thrombocytosis. అంటే ఏంటిది అని అడగొచ్చు మీరు. హైపోకెలిమియా అంటే ప్లేట్లెట్స్ పొటాషియం సడన్ గా డ్రాప్ అవ్వడం, థ్రాంబోసైటోసిస్ అంటే ప్లేట్లెట్స్ సడన్ గా పెరిగిపోవడం. దీనివల్ల రిస్క్ ఏంటంటే సడన్ రిస్క్ ఆఫ్ అన్ MI, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది పొటాషియం సడన్ గా డ్రాప్ అవడం వల్ల. అండ్ వైటమిన్ థ్రాంబోసైటోసిస్ అంటే ఏంటిది, సడన్ గా ప్లేట్లెట్స్ పెరగడం, ఎక్కువ పెరిగితే కూడా రిస్క్ ఆఫ్ స్ట్రోక్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు యూజువల్గా స్టార్ట్ అవుతుంది ఈ థ్రాంబోసైటిస్ అంటే, యూజువల్లీ ఆఫ్టర్ స్టార్టింగ్ వైటమిన్ B12 కరెక్షన్ తర్వాత 2 weeks నుంచి 3 weeks నుంచి మనం ఇది గమనించాలి. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. సో దీనికి ప్రికాషన్ ఏంటంటే, వైటమిన్ B12 కరెక్షన్ చేసేటప్పుడు అంటే మనం ఇచ్చే మల్టీవైటమిన్ కరెక్షన్ ఇచ్చేటప్పుడు 2 things టు కీప్ ఇన్ మైండ్. టు స్లో డౌన్ ద కరెక్షన్ 2 weeks తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ 3 weeks లో కూడా గమనించవచ్చు. వీ షుడ్ అవాయిడ్ ఇట్. ఓకే, అండ్ స్టాప్ ఇట్ ఫర్ ఫ్యూ డేస్ అండ్ రీస్టార్ట్ ఇట్. ఎందుకు వస్తుంది ఈ థ్రాంబోసైటోసిస్ కానీ హైపోకెలేమియా కానీ అంటే, ర్యాపిడ్ హెమటోపాయిటిక్ రెస్పాన్స్ అంటాం. ఓకే, వైటమిన్ B12 కరెక్షన్ ఇవ్వగానే మన హెమటోపాయిటిక్ అంటే మన బోన్ మ్యారో తయారు చేసే మన రెడ్ బ్లడ్ సెల్స్ ని ర్యాపిడ్ రెస్పాన్స్ ఏమవుతుంది అంటే, పొటాషియం సెల్ లోపలికి వెళ్ళిపోయి హైపోకెలిమియా అవుతుంది, అంటే పొటాషియం తక్కువైపోతుంది. అండ్ ర్యాపిడ్ హెమటోపాయిటిక్ రెస్పాన్స్ వల్ల మన బోన్ మ్యారో ఏం చేస్తుంది అంటే, మనం ఏదైతే రక్త కణాలు తయారు చేసి ఎక్కువ ప్లేట్లెట్స్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది అనమాట. ఆ ఎక్కువ ప్లేట్లెట్స్ వల్ల ఏంటంటే ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అయిపోతుంది, 5 lakh 6 lakh థ్రాంబోసైటోసిస్ అని అంటాం దాన్ని. సో ఇవి చాలా జాగ్రత్తగా ప్రికాషనరీ మెజర్ లాగా పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకొని ట్రీట్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే.